మంచిర్యాల జిల్లా కేకే ఓసీపీలో భూములు కోల్పోయిన రోడ్డు మీద పడ్డామని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ఏరియా పేరుతో నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు. ఓసీపీ భూ బాధితులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులలో భూములు కోల్పోయినటువంటి బాధితులకు పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం చెల్లించలేదని కూడా కేకే ఓసీపీ బాధితులు అయితే జిల్లా కలెక్టర్ని కలిసి కూడా తమ గోడ అయితే వినిపించారు. గత ఏళ్ల నుంచి సాగులో ఉన్నా కూడా ఇప్పటి వరకు అయితే తమ భూమి పైన కూడా తమకు పరిహారం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది బాధితులు ఉన్నారు. నిజంగా వీళ్ళు ఇటు సింగరేణి యాజమాన్యంతో పాటు అధికారులను ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎంత మీ భూమి పోయింది, ఎన్ని సంవత్సరాల నుంచి సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు? మాది 1955 నుండి మేము సాగు చేసుకుంటున్నాం. మా తాతల నుండి కూడా మాకు వచ్చిన భూములు మా నాన్నలకు పంచి ఇచ్చినా మేము వచ్చి సాగు చేసుకుంటుంటున్నాం. ఈ సాగు చేసుకుంటున్న క్రమంలో సింగరేణి అనేది వచ్చి ఇక్కడికి వచ్చి అక్కడ ఓసీ చేసి కేకే ఓసీ చేసి మాకు అక్కడ మమ్మల్ని వెళ్ళగొట్టడం జరిగింది. మేము అన్ని కాయిదాలు పట్టుకొని మా కాస్తుకు ఉన్నాయి, పట్టాలకు ఉన్నాయి, ఇవి కొన్ని కాయిదాలు కూడా ఉన్నాయి. భూములు కోల్పోయిన అందరికీ మాకు అందరికీ న్యాయం జరగాలని మీకు కొద్దిగా విన్నవించుకుంటున్నాం. గతంలో ఎక్కడ కూడా ఓసీపీలలో భూములు తీసుకున్నా కూడా అప్పటి సింగరేణి సంస్థ ఇప్పుడు ఉన్నటువంటి సంస్థ కూడా ఏదైతే తప్పకుండా మీకు పరిహారం ఇస్తామని చెప్పి కూడా అప్పుడు భూములు తీసుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు మీకు డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం లేదు? 2012 నుంచి మేము తిరుగుతున్నాం సార్. ఈ ఓసీ పడుతుంది అన్న కాడికి వెళ్ళి తిరిగితే మీ డబ్బులు మీకు వస్తే మీ భూమి మీకు ఎక్కడ పోదా అని చెప్తాను. సరే, మా భూములలో 7 సార్లు సర్వే అయితే అయినా కానీ మేము అక్కడ పోయి మేము నిలుస్తున్నా కానీ సర్వే అయితే మా పేర్లు ఎక్కడ వస్తలేవు. మేము ఇక్కడ తిరిగి వర్షాంతమై కొంతమంది ఆఫీసర్లు కూడా మీకు డబ్బులు వచ్చేటట్టు చేస్తాం, కొన్ని పైసలు తగ్గుతాయంటే అట్లా కూడా లక్షలు పెట్టున్నాం సార్. మా పైసలు పోయినా మా భూమి పోతుంది, మాకు సావే సరైన దారి అనిపిస్తుంది సార్. ఇంతకంటే చెప్పదలుచుకున్నది ఏం లేదు. 50 సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఓపెన్ కాస్ట్ పేరుతోటి మమ్మల్ని మభ్య పెట్టుకుంటే మాకు పైసలు రాకుండా చేస్తున్నారు. ఏమనంటే ఎస్టీ ట్రైబల్ భూములు అంటారు. ఏమో కలెక్టర్ని అడిగితే మాకు మీకు ఎస్టీలు కావాలి కాబట్టి మీకు ఏమో ₹1 కూడా మీకు చెందదు అంటారు. మేము ఇప్పుడు మాకు వేరే దారి లేదు. మాకు ఇదివరకు సింగరేణిలో ఎన్నోసార్లు రికార్డ్ మళ్ళీ సర్వేలు చేసుకొని పోయారు, పైసలు వస్తాయి అన్నారు. ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి మాకు మాత్రం మీకు ₹1 కూడా రాదు, అది ఎస్టీల భూములు అని చెప్పి అంటారు. దీని మీద పెద్ద ఎత్తున ఓసీ కూడా ఆపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము మాకు డబ్బులు ఇవ్వకపోతే సాగు భూములు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరిహారం అని చెప్పి మా దగ్గర సర్వే చేసుకొని వెళ్ళిన అధికారులు ఇప్పుడు తీరా టైంకి వచ్చేసరికి మీకు ఎవరికి రావు పరిహారం, కేవలం ఎస్టీ వాళ్ళకి మాత్రమే వస్తాయని చెప్పి మమ్మల్ని గెంటు వేసే ప్రయత్నంలో ఉన్నందువల్ల మేము కేకే ఓసీని అడ్డుకునే ప్రయత్నంలో మేము సన్నద్ధమై మేము ప్రయత్నం చేసుకుంటున్నాం. మీరు చెప్పండమ్మా, ఎంత భూమి కోల్పోయినలో నిజంగా అంటే 107 యాక్ట్ అని చెప్పి పైసలు ఇస్తలేరని కూడా మన వాళ్ళు అంటే కొంతమంది రైతులు చెప్తున్నారు. అసలు ఏంది, ఎట్లా అనిపిస్తాను? ఎంత భూమి కోల్పోయినా మీరు? 5 ఎకరాల భూమి కోల్పోయినాం సార్. మేము ఇప్పుడు నా భర్త లేడు, మాకు ఆ భూమే ఆధారం. 55 సంవత్సరాల బట్టి మేము సాగు చేసుకుంటున్నాం. 55 సంవత్సరాల బట్టి సాగు చేసుకుంటున్నాం. ఎవరి భూమిలో వాళ్ళని నిలబెట్టి ఫోటోలు తీసిండ్రు. సింగరేణి వాళ్ళు వచ్చి తీసిండ్రు, రెవెన్యూ వాళ్ళు వచ్చి తీసిండ్రు. మీ భూమి మీకు వస్తుందమ్మా నిలబడి ఫోటోలు తీసిండ్రు. ఇవాటి రోజున మీకు రాదు భూమి, మీ భూమి మీ పేరు మీద పట్టా లేదు, మీకు డబ్బులు రావు అంటున్నారు. మరి మేము ఎక్కడ పోవాలి? అంటే ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని కావచ్చు, అధికారులను కావచ్చు? మాకు ఇక నష్టపరిహారం కట్టియాలి కదా సార్. మేము ఇప్పుడు ఎక్కడ పోతాం? మా ఊర్లో వేస్తున్నది ఇప్పుడు మొక్క పిట గూట్లకి వెళ్ళిపోయినట్టుగా మేము వెళ్ళిపోతున్నాం కదా. మాకు ఇప్పుడు ఆధారం లేకుండా ఇండ్లు లేదు, స్థలము లేదు, పొలాలు లేవు, అన్ని మేము ఎక్కడ పోయి ఉండాలి? మాకు ఆధారం అనేది కావాలి కదా సార్. గతంలో భూములు సర్వే చేసినప్పుడు ఎంజాయ్మెంట్ సర్వే చేసినప్పుడు కూడా అధికారులు అన్ని కూడా తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాన్ని కూడా తీసుకోవడం జరిగింది అంటూ ఉన్నారు. సింగరేణి అధికారులు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా రెవెన్యూ అధికారులు మాత్రము తమకు 170 యాక్ట్ పేరు మీద కూడా డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఉన్నటువంటి భూమిని కోల్పోయి కూడా ఇవాళ కూలి పనులకు వెళ్ళేటువంటి పరిస్థితి తలెత్తిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా అధికారులు చర్యలు చేపట్టి తమ ఏళ్ల తరబడి సాగులో ఉన్నటువంటి భూములను ఓసీపీలో కోల్పోయినా కూడా తప్పకుండా తమకు డబ్బులు చెల్లించి పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని అయితే వీళ్ళు ప్రభుత్వాన్ని సింగరేణి యాజమాన్యంతో పాటు అధికారులను డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల.